హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంవీ ట్యూటోరియల్స్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో అయితే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు అయితే పవర్ గ్రిడ్ సంబంధించి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన వివరాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం. వీడియో చూసే కంటే ముందు ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ అండ్ కాంట్రాక్ట్ బేసిక్ కింద అయితే నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. పవర్ గ్రిడ్ ఇన్ మహారాష్ట్ర పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ పవర్ గౌడ్ అండ్ ఇండియన్స్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ద పవర్ ట్రాన్స్మిషన్ బిజినెస్ with the moderate for planning, coordinator, supervisor and control over the complete interstate transmission system and the operational and national and regional power grids నుంచి అయితే రావడం జరిగింది. The government of India GOI is launched the revamped distribution sector reform the scheme RDSS scheme, which includes the smart prepaid metering in the ambitious target of 25 crore smart ప్రీపెయిడ్ మీటర్స్ అక్రాస్ ద ఇండియా అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. దీని పోస్టుల వారిగా చూసుకున్నట్లయితే ఒకసారి 2000 నేమ్ ఆఫ్ ద పోస్ట్ అండ్ కన్స్ట్రక్షువల్ బేసిక్స్ సంబంధించి ఫీల్డ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఫీల్డ్ ఇంజనీరింగ్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్, ఫీల్డ్ సూపర్వైజర్ ఇన్ ఫీల్డ్ సూపర్వైజర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి మొత్తం టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయో చూద్దాం. ఫీల్డ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానికల్ డిపార్ట్మెంట్ సంబంధించి 50 వేకెన్సీస్, అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 22, అలాగే ఓబీసీ ఎన్సీఎల్ సంబంధించి 13, ఎస్సీ క్యాండిడేట్స్కి 7, ఎస్టీ క్యాండిడేట్స్కి 3, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 7 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. ఫీల్డ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఉండడం జరుగుతుంది. అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 7, ఓబీసీ క్యాండిడేట్స్కి 4, ఎస్సీ క్యాండిడేట్స్కి 2, ఎస్టీ క్యాండిడేట్స్కి 1, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1 అయితే ఉండడం జరుగుతుంది. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 2, ఫీల్డ్ ఇంజనీరింగ్ సంబంధించి 15 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే అన్రిజర్వ్ క్యాండిడేట్స్కి 7, ఓబీసీ క్యాండిడేట్స్కి 4 అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరైతే ఒక నోట్ అయితే గుర్తుంచుకోండి. ఇక్కడైతే హారిజాంటల్ రిజర్వేషన్ అయితే కల్పించడం అయితే జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన ఫీల్డ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఐడెంటిఫై ద సబ్ కేటగిరీస్ ఆఫ్ పీడబ్ల్యూబీటీ వాళ్ళకైతే ఉండడం అయితే జరిగింది. అలాగే కేటగిరీ ఇన్ అబర్వేషన్స్ ఆర్ యూజ్డ్. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ సంబంధించి 29 years యాజ్ ఆన్ 11/12/2022 అంటే 11/12/2022 నాటికి మీరైతే 29 years అయితే లోపు అయితే ఉండాలంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక జాబ్ స్పెసిఫికేషన్ సంబంధించి నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసినట్లయితే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఇన్ ఎఫ్ఏ ఎలక్ట్రానికల్ సంబంధించి full time BEd and BTech and BSc engineering in electronical discipline or equivalent discipline from the recognized university or institute with the minimum 55 మార్క్స్ అయితే వచ్చి ఉండాలంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా జనరల్ అభ్యర్థులకు అలాగే ఓబీసీ ఎన్సీఎల్ ఈడబ్ల్యూఎస్ పాస్ మార్క్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అంటూ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక డిసిప్లిన్ సంబంధించి ఎలక్ట్రానికల్ అండ్ ఎలక్ట్రానికల్ పవర్, ఎలక్ట్రానిక్స్, పవర్ సిస్టమ్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ పవర్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టును అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి షుడ్ హ్యావ్ 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ డిజైన్ అండ్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్, కమ్యూనికేషన్, O&M అండ్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్, RE, డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ DMS చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులను అయితే ఇంకా ఈజీగా అప్లై చేసుకోవచ్చు అంటూ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. నేమ్ ఆఫ్ ద పోస్ట్ సంబంధించి FE ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ చూసినట్లయితే BE BTech in BSc Engineering Electronics Communication Discipline or equivalent discipline from the recognized university or institute with the minimum 55 marks for the general OBC candidates అంటూ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ సంబంధించిన డిసిప్లిన్ చూసినట్లయితే ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్ట్ని అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ సంబంధించి మీరైతే కన్స్ట్రక్షన్ అండ్ టెస్టింగ్ అండ్ కమ్యూనికేటింగ్ అండ్ ఆపరేటర్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ సిస్టమ్ ఎక్స్పీరియన్స్ చెందిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులను అయితే దరఖాస్తు చేసుకోవచ్చు. FE సంబంధించి ఫుల్ టైం BEd BTech BSc ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టులను అయితే దరఖాస్తు చేసుకోవచ్చు అంటూ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇక డిసిప్లిన్ సంబంధించి కంప్యూటర్ సైన్స్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు అయితే ఈ పోస్టును అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ పీడిఎఫ్ని అయితే కింద డిస్క్రిప్షన్లో నేను టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరైతే మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి. అలాగే దీనికి సంబంధించి ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే
రిలాక్సేషన్ ఆఫ్ ద పవర్ గ్రిడ్ సిస్టమ్. అలాగే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఇక సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఫర్ ద ఫీల్డ్ ఇంజనీరింగ్ సెలక్షన్ విల్ బి ఇన్వాల్వ్ ద ఇంటర్వ్యూ ఓన్లీ ఫర్ ద ఎలిజిబుల్ అండ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్. హౌఎవర్ ద మేనేజ్మెంట్ రివర్స్ ద రైట్ టు రైజ్ ద మినిమమ్ ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ క్రైటీరియా అండ్ ఆర్ టు కండక్ట్ ద స్క్రీనింగ్ టెస్ట్ అండ్ రిస్ట్రిక్ట్ ద నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ టు బి కాల్డ్ ద పర్సనల్ ఇంటర్వ్యూ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఒక ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ పోస్టులను అయితే క్లైమ్ చేస్తామంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ద స్కీమ్ ఆఫ్ ద టెస్ట్ కుడ్ నాట్ బి ఫాలోయింగ్. ద టెస్ట్ కుడ్ బి 1 hour డ్యూరేషన్, సెక్షన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ 50 questions బేస్డ్ ఆన్ ద ఇంజనీరింగ్ సిలబస్. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. 25 questions బేస్డ్ ఆన్ ద లాజికల్ రీజనింగ్ నుంచి అయితే అడగడం అయితే జరుగుతుంది అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ ద మెరిట్ విల్ బి డ్రాన్ పూర్లీ ఆన్ ద బేసిక్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఇన్ ద ఇంటర్వ్యూ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫర్ ద ఫీల్డ్ ఆఫీసర్ సూపర్వైజర్ సంబంధించి కూడా ఇక్కడ అయితే ఇవ్వడం జరిగింది. ద టెక్నికల్ నాలెడ్జ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే యాప్టిట్యూడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి ఇక్కడ వీటిని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇక్కడ అప్లికేషన్ ఫీ సంబంధించి ఫీల్డ్ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానికల్ అండ్ E&T ఐటీ డిపార్ట్మెంట్ సంబంధించి నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 400 రూపీస్. అలాగే ఫీల్డ్ సూపర్వైజర్ ఇన్ ఎలక్ట్రానికల్స్ అండ్ E&C సంబంధించి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సంబంధించి 300 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంట్రెస్టెడ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ షుడ్ బి అప్లై ద ఓన్లీ త్రూ ద ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ ఆఫ్ పవర్ గ్రిడ్ ఇన్ ద అప్లైడ్ ఆన్ టు ద https:/www.powergrid.in. ఇక్కడ కెరియర్ సెక్షన్ అయితే కనబడడం అయితే జరుగుతుంది. ఇక్కడ అందులో జాబ్ ఆపర్చునిటీ ఓపెన్ చేయగానే ఓపెనింగ్స్ అనే అయితే టైటిల్ అయితే కనబడుతుంది. ఓపెనింగ్ అని క్లిక్ చేయగానే ఇక్కడ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఆల్ ఇండియన్ బేసిక్ ఆఫ్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సనల్ ఆన్ కాంట్రాక్ట్ బేసిక్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఫీల్డ్ ఇంజనీరింగ్ అండ్ ఫీల్డ్ సూపర్వైజర్ అని కనబడడం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి మీరైతే అప్లికేషన్ చేశాక రిజిస్టర్ అయినాక ఇక్కడ సబ్మిటింగ్ దేర్ అప్లికేషన్స్ ఆన్ ద వెబ్సైట్ అండ్ ద క్యాండిడేట్ షుడ్ పొజెస్ ద ఏ వ్యాలిడ్ సెల్ఫ్ ఈమెయిల్ ఐడి అండ్ ఆల్టర్నేటివ్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు అప్లోడ్ ద ఎలిజిబుల్ కాపీస్ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ వైల్ ద సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ద పేజ్ ఎన్మార్క్డ్ ఇన్ దేర్ లైన్ అప్లికేషన్. స్కానర్డ్ కాపీ ఆఫ్ రీసెంట్ పాస్బుక్ సైజ్ కలర్ ఫోటో maximum 50 KB in JPG format. Scanned copy of the signature maximum 30 KB in JPG format. Date of birth proof matrix and birth certificate where the DOB is mentioned of maximum 1 MB is PDF format అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఆల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అండ్ మార్క్ షీట్స్ ఆర్ రిక్వైర్డ్ టు బి స్కాన్ టు ది PDF ఫార్మాట్ అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ మీరైతే పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ సంబంధించి క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చేయడం అయితే జరుగుతుంది అంటూ ఇక్కడ క్లియర్గా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఫ్రెండ్స్ ఇది ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అయితే. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్.